UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం నిరంతరం మన ఛానల్లో ప్రసారం చేస్తూనే ఉన్నాం. మీ నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది. అందులో భాగంగా ప్రతి మాసం మారింది అంటే ప్రతి ఒక్కళ్ళు చూసేది రాశి ఫలితాలు. మన రాశి ఎలా ఉంది, ఏ నక్షత్రానికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చక్కగా ఫాలో అవుతున్నారు. మీ కామెంట్స్ కూడా చాలా అంటే చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అందులో భాగంగానే మనం కార్యక్రమం లాస్ట్ మంత్ కూడా చేస్తున్నాం, బిఫోర్ లాస్ట్ చేస్తున్నాం, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రఘుప్రియ గారితో. దసరా మహోత్సవానికి సంబంధించి కూడా విశేషమైన ఆదరణ లభిస్తూ ఉంది. అందులో భాగంగా మనం ఈ మాసానికి అంటే అక్టోబర్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, దైవారాధన విషయంలో ఎలాంటి దైవాన్ని ఆరాధిస్తే మంచి జరుగుతుంది, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. చక్కగా నోట్ చేసుకోండి, పాటించండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రఘుప్రియ గారిని మీరు జ్యోతిషరీత్యా లేదా వాస్తుకు సంబంధించి కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. నమస్తే అండి. ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి అక్టోబర్ మాసం? కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలుగా చెప్పడం జరిగింది. అయితే ఆశ్వీజ మాసం అక్టోబర్ 3వ తారీఖు నుంచి నవంబర్ 1వ తారీఖు వరకు 5వ ఇంట కుజుడు, 8వ ఇంట రవి బుధులు, 9లో శుక్రుడు. వీరి యొక్క స్థితి ప్రకారము అకాల భోజనము, కష్టములు రావడము, శత్రువులు వృద్ధి అవడము, అసత్య ప్రవర్తన వల్ల వీరి యొక్క అసత్య ప్రవర్తన వల్ల వ్యాకులత, మనో విచారము కలుగుతుంది. నూతన వస్త్రప్రాప్తి, మంచి ఆరోగ్యము, కులాచారం పాటించడంలో మంచి ప్రవర్తనను వీరు అవలంబిస్తారనమాట. అయితే ఈ మాసంలో వీరికి వ్యాపారాలు విపరీతమైన లాభాలు వస్తాయి. ఈ మాసం అంతా కుంభరాశి వారిలో ఏ నక్షత్రం వాళ్ళు ఉన్నా వాళ్ళ వ్యాపారాలు విపరీతమైన లాభాలు తెచ్చిపెడతాయి. అయితే ఉద్యోగస్తులకు కార్యాలయంలో వాతావరణంలో కొంచెం అనుకూలమైన వాతావరణం కనపట్టలేదు. అంటే సహోద్యోగులతో కొంచెం ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే సామాజిక పనిలో బిజీగా ఉంటారు. ఒక శుభవార్తను మాత్రం వింటారు. అది మీకు చాలా కీలకమైన శుభవార్తను వింటారు. అంటే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న శుభవార్త మీకు వస్తుందన్నమాట. అయితే చేపట్టిన పనులన్నీ మీరు సంకల్పించినవన్నీ చేస్తారు. ఒకరితో విభేదాలు మాత్రం, ఎవరితోనో మీకు విభేదాలు ఉంటే అది మీకే తెలుస్తుంది. ఆ విభేదాలు ఈ మాసంలో పరిష్కారం అయిపోతాయి. తర్వాత విద్యార్థులకు సమస్యలు మొదలవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యో పాపం. చదివింది గుర్తు లేకపోవడము, అంటే శని అధిపతి కదా, కొంచెం జాగ్రత్త, ఇబ్బందులు పెట్టే అవకాశం కనబడుతోంది. వీరు శ్రమ ఎక్కువ పెట్టుకుని చదవలసిందిగా సూచన. ఏదైనా కొత్త కోర్సుల్లో చేరాలి అని అనుకుంటే శనివారం నాడు శనేశ్వరుని తృప్తిపరిచి చేసుకుంటే కనుక సక్సెస్ సాధిస్తారు. తర్వాత ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు, వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు ఈ మాసంలో శనివారం నాడు కనుక పెట్టగలిగితే అభివృద్ధి కనబడుతుంది. తర్వాత షేర్ మార్కెట్ లో పెట్టాలి, వ్యాపారంలో అయితే శనివారం నాడు, షేర్ మార్కెట్ లోను లేదా చిట్ ఫండ్స్ లోను ఇలాంటి వాటిలో పెట్టాలి అంటే బుధవారం నాడు చెప్పడం జరిగింది. మంగళవారం నాడు ఎటువంటి అప్పు చేయడం కానీ ఎటువంటి పనులు చెయ్యొద్దు. ఎందుకంటే మంగళుడు, కుజుడు రిపిటేషన్ కోరుతూ ఉంటాడు, ఏదైనా మారు చేయిస్తుంటాడు. కాబట్టి తీర్చేవి ఏమన్నా ఉంటే తీర్చుకోండి, కొత్తవేవి చేయకుండా ఉండడం మంచిదిగా చెప్పడమైంది. అయితే ఆరోగ్య విషయం, గతంలో ఏవైనా ఆరోగ్య దోషాలు, ఆరోగ్యంతో సమస్యలు ఉంటే కనుక ఈ మాసంలో కుంభరాశి వారికి తీరిపోతుంది అనమాట. అయితే ఇంట్లో అన్యోన్యమైన వాతావరణం లోపిస్తుంది. మీ ఇంట్లో పెద్దలతో కానీ మీ ఇంట్లో బంధువులతో కానీ కొంచెం విరోధం కనబడేలాగుంది. మాట ఆచిచూచి జాగ్రత్తగా చూసుకోవాలి. మతపరమైన విషయాల్లోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళకపోవడమే మంచిదిగా చెప్పడం జరిగింది. కోర్టు వ్యవహారాల్లోకి వెళ్ళాలి అని అనుకుంటే కనుక, లేదా కొత్తగా వెయ్యాలన్నా గతంలోవి కన్నా మీరు స్తబ్దుగా ఉండడమే మంచిది అని అనిపిస్తుంది అనమాట. అయితే కెరియర్ కావాల్సిన వాళ్ళకి ఏ కెరియర్ ఎంచుకోవాలి అంటే వీరు ఈ 3 నక్షత్రాల వాళ్ళు ఏ కెరీర్ అయినా మీరు ఎంచుకోవచ్చు. దానిలో సంశయించాల్సిన పని లేదన్నమాట. ఏదైనా కలిసి వస్తుంది ఈ మాసం అంతా. కాకపోతే ఇది ఒక రోజు పని కాదు కాబట్టి మీకు నచ్చిన కెరియర్ ఎంచుకుని ఆచితూచి అప్లై చేసుకోవడం మంచిదిగా చెప్పడం జరిగింది. ఇది నక్షత్రాల వారీగా చూద్దాం ఎలా పరిహారాలు చేసుకోవాలో చెప్పండి కుంభరాశి వారు.
ధనిష్ట నక్షత్రం వాళ్ళు మంగళవార నియమాలు పాటించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన పాటించాలి. అయితే మంగళవార నియమాల్లో మీరు చేయవలసింది ఏంటంటే, మంగళవారం నాడు ప్రత్యేకించి కుజుణ్ణి ఎక్కువ, మంగళుణ్ణి ఎక్కువగా మీరు పూజ చెయ్యాలి. ఆయన్ని సంతృప్తి చేయాలి. ఆయన జపం చెయ్యాలి. అది ఓకే. గాయత్రి జపం అంటే మంగళ గాయత్రి జపం అవ్వచ్చు, లేదా అంటే ఆయన నామస్మరణ గాని చెయ్యాలి. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం మంగళవారం నాడు తప్పనిసరిగా పాలతో చెయ్యాలి. ఓకే. తదుపరి శతభిష నక్షత్రం వాళ్ళు అమ్మవారి ఆరాధన చేయాలి. అమ్మవారి నియమనిష్టలు పాటించాలి. ఓకే. శుక్రవారం నాడు ఎర్రని వస్త్రంతో అమ్మవారికి ప్రీతికరమైన పనులు చేయాలన్నమాట. రైట్. ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. వీలైతే విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకుని వస్తే ఓ, సక్సెస్ మీ వంతే ఉంటుంది. చిన్న Right. చిన్న లోపాలు కూడా ఉండవు. తొలగిపోతాయి. ఓకే. అయితే పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ఉమ్. గురువులను సత్కరించాలి. గురు ఆలయాలు దర్శించాలి. గుగ్గిళ్ళు శనగలు కేజింపావు చొప్పున పంచిపెట్టడం కానీ ఉమ్. లేదా దానం ఇవ్వడం కానీ చెయ్యాలి. రైట్. ఇది సూచన. రైట్. సో అదండి కుంభరాశి వారికి. హ్యాపీగా ఉంది కుంభరాశి వారు. ఎటువంటి ఆలోచన అవసరం లేదు. చిన్న చిన్నవి మీరు ఆచితూచి అడుగులు వేయటం కానివ్వండి, మాట్లాడే ముందు జాగ్రత్తలు కానివ్వండి, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు జాగ్రత్తలు కానివ్వండి, ఇవి కొన్ని కొన్ని చెప్పారు. వాటిని పాటిస్తూనే ఖచ్చితంగా జాతకాల్ని పరిశీలించుకోవాలి. పరిశీలించుకొనే పరిహారాలు చేసుకోండి. ఆయా నక్షత్రాల వారు మనకి ఈ నక్షత్రం ఉంది, ఈ టైం ఎలా ఉంది, ఈ టైంలో మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్గా మీ జాతకాల్ని పరిశీలించుకుంటేనే దానికి తగ్గ ఫలితం అనేది ఉంటుంది. మరి కుంభరాశి వారు అందరికీ ఈ వీడియో చేరాలి అంటే మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరి రాశి మీన రాశితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.